profitevertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మనకు. సెన్సెక్స్ 45 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 70-100 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. నార్మల్గా ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ మనం సీరియస్గా తీసుకోకూడదు. కాబట్టి ఎనీవే మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇన్ ది ఓపెనింగ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది జరగబోతోంది. సో ఎన్ని పాయింట్లు అనేది మరికొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. బట్ రాబోయే రోజుల్లో అన్నీ కూడా రూరల్ ఫోకస్డ్ కంపెనీస్ అండ్ మాన్సూన్, నెక్స్ట్ 3 months కూడా మాన్సూన్ థీమ్ నడుస్తూ ఉంటుంది. సో అన్లెస్ దేర్ ఆర్ ఎనీ అదర్ బిగ్ క్యూస్, మాన్సూన్ థీమ్ అనేది బాగా స్ట్రాంగ్గా రన్ అవుతుంది. సో మనం ఇందాక అనుకున్నట్లుగా 2-wheeler కంపెనీస్ లాంటివి, ఎందుకంటే 2-wheeler కంపెనీస్కి అట్లీస్ట్ 40-50% ఆఫ్ దేర్ రెవెన్యూస్ కమ్ ఫ్రమ్ ది రూరల్ మార్కెట్స్. సో రూరల్ ఎకానమీ బాగుండాలంటే మాన్సూన్స్ బాగుండాలి. మాన్సూన్స్ ఈసారి బాగుంటాయని చెప్తున్నారు కాబట్టి మాన్సూన్ థీమ్ బాగా ప్లే అవుతుంది. ఇన్ అడిషన్ టు 2-wheeler కంపెనీస్, దెర్ ఆర్ ఫ్యూ మోర్ కంపెనీస్ అండ్ స్టాక్స్ లైక్ కోరమాండల్ ఇంటర్నేషనల్, ఫెర్టిలైజర్ రంగానికి చెందిన కంపెనీ. తర్వాత ధనుక అగ్రిటెక్, ఇది కూడా పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ. అలాగే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఈ కంపెనీ కూడా రూరల్ ప్లే. వాళ్ళు తయారు చేసే పీవీసీ పైప్స్ ఏవైతే ఉంటాయో, పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్, అవి రూరల్ ఏరియాస్లో ఎక్కువగా వాడతారు, వ్యవసాయ రంగంలో ఎక్కువగా వాడతారు. తర్వాత హీరో మోటోకార్ప్ 2-wheeler కంపెనీ, వాళ్ళ సేల్స్ 45% రూరల్ ఏరియాస్ నుంచే వస్తూ ఉంటాయి. అలాగే జైన్ ఇరిగేషన్, వ్యవసాయ రంగం, పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన కంపెనీ. ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇలాంటివి. ఆఫ్కోర్స్ దాంతోపాటు వాళ్ళు కొన్ని క్రాప్స్లో కూడా వాళ్ళు లాస్ట్ 3-4 yearsగా పనిచేస్తున్నారు. అలాగే కేఎస్బి పంప్ సెట్లు తయారు చేసే కంపెనీ. స్వరాజ్ ఇంజిన్స్, విఎస్టీ టిల్లర్స్, సో వాళ్ళు కూడా ఈ ఎక్స్కవేషన్ యంత్రాలు ఇటువంటివి తయారు చేసే కంపెనీ. ఇది టిల్లర్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ. ట్రాక్టర్స్ కూడా తయారు చేస్తూ ఉంటుంది. విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ కంపెనీ పేరే అది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా డెఫినెట్లీ క్యాష్ కౌస్ అని చెప్పుకోవచ్చు. దే విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. మాన్సూన్ ఇప్పుడు అనుకుంటున్నట్లుగానే నిజంగానే వర్కౌట్ అయితే మాత్రం ఈ కంపెనీస్ అన్నిటికీ మంచి బిజినెస్ వస్తుంది. ఆ బిజినెస్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకొని నెక్స్ట్ 2-3 quarters రిజల్ట్స్ కూడా బాగుంటాయనే ఒక నమ్మకంతో ఈ కంపెనీస్ని మనం రికమెండ్ చేయొచ్చు. సో జగన్నాథన్ గారు, ఇంకా ఏదైనా ఇతరత్ర కంపెనీస్ని మీరు రికమెండ్ చేస్తారా? అదే స్పేస్లో ఎస్కార్ట్స్ కూడా ఒకటి చూడొచ్చు అండి. ఎందుకంటే ఒకటి ట్రాక్టర్స్ బిజినెస్లో మంచి డీసెంట్ మార్కెట్ ఉంది. ఆల్రెడీ స్టాక్ కూడా 80 రూపీస్ నుంచి 500 రూపీస్ అయిందండి. అంటే మనం 80 రూపీస్ నుంచి మనం బై వ్యూ ఇస్తూనే ఉన్నాం దాని మీద. అది 1 monthలోనే మోర్ దాన్ 20% చాలా పెరిగింది, చాలా ఫాస్ట్ పెరుగుతుంది. సో కాబట్టి అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు, అది మనం అనుకున్నట్టు కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మీ దగ్గర అట్లీస్ట్ లిస్ట్ రెడీగా ఉంటే అప్పుడు రీసెర్చ్ మొదలు పెట్టుకుంటే అట్లీస్ట్ మీరు ఇమీడియట్గా మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. సో కాబట్టి అంటే ఫాస్ట్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంది కాబట్టి ఏంటంటే 5,000 crores వాళ్ళు ఎస్ఐపి వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేయరు. కాబట్టి మనం కూడా అంత ఫాస్ట్గా ఉండాలన్నమాట. సో మనం మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుని అవి వచ్చిన తర్వాత చూద్దాం, ఇది వచ్చిన తర్వాత చూద్దాం, లేదా ఇంకా కరెక్షన్ వస్తుందేమో చూద్దాం, ఇలాంటివి మేనమేషాలు లెక్క పెట్టడం కుదరదండి. మీకు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ లాంటి టూల్స్ కనుక మీ దగ్గర ఉంటే ఎంట్రీ పాయింట్ ఎక్కడ అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అదర్వైజ్ యాజ్ ఎ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో బై డెసిషన్, ఆ రోజు కొద్దిగా కొనుక్కోండి. తర్వాత మేబీ మరికొన్ని షేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు డిపెండింగ్ అపాన్ ది ప్రైస్ మూమెంట్స్. సో అది కరెక్ట్ పద్ధతి అవుతుంది. అంతేగాని మార్కెట్స్లో ఎవరో ఒకళ్ళు రికమెండ్ చేసేంత వరకు వెయిట్ చేయకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ప్లాట్ఫామ్ నుంచి రికమెండ్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయకూడదు. మీ ఓన్ హోంవర్క్ మీరు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మా సలహా తీసుకోవాలి. మాకున్న పరిమిత జ్ఞానం మేరకు మీకు రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. మేము చెప్పాం కదా అని చెప్పేసి పెరిగిపోవు, అలాగే మేము అమ్మమన్నాం కదా అని చెప్పేసి తగ్గవు కూడా షేర్లు. మార్కెట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ ఆల్సో. సో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. మా సలహాని పాటించి ఒక్కొక్కసారి నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి మేము బాధ్యులం కాదండి. మీ ఓన్ హోంవర్క్ మీరు చేసుకోవాలి. అల్టిమేట్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి డబ్బుకు ఎవరు బాధ్యులు కారు. మన ఇన్వెస్ట్మెంట్స్కి, మన నిర్ణయాలకి మనమే జవాబుదారీతనం వహించాలి, మనమే బాధ్యత తీసుకోవాలి. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా. ఇక కొన్ని ఈమెయిల్ సందేహాలు మనకు అందాయి. ఈమెయిల్ సందేహాలను వరుసగా ఒకటొకటి చదువుతూ వెళదాం. శ్రీ రాజేశ్వరి అడుగుతున్నారు, ఎస్బీఐ కొన్నారట 290 రూపాయలు, శారదా క్రాప్ 516 రూపాయలు తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ప్రాబ్లీ ఎస్బీఐ మీరు హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ కరెక్ట్ అవడం చూసాం. మీరు కొన్న ప్రైస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యాడ్ చేయొచ్చు. 265 మేబీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ గుడ్ సపోర్ట్. 280 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
సో ఇంకా 15 to 20 రూపీస్ పడితే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు. సో 6 months వ్యూ ఉంది అంటే కనుక ఆల్ టైమ్ హై 330 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. శారదా క్రాప్ మేబీ మీరు ట్రేడింగ్ కోసం యూజ్ చేయొచ్చండి ఆ స్టాక్, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 300 నుంచి 500 లాస్ట్ 4 monthsలోనే పెరిగింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ నుంచి కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏమాత్రం దానిలో 10 to 15% ఆర్ మేబీ 20% వస్తే కనుక కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి మళ్ళీ లోవర్ లెవెల్ ఎంట్రీ ప్రయత్నం చేయొచ్చు. తర్వాత డైనమిక్ అశోక్ అన్న పేరుతో వచ్చింది ఇది పూణే నుంచి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, అపోలో టైర్స్, ఈ 3 కొందాం అనుకుంటున్నారు. కరెంట్ ప్రైస్లో కొనొచ్చా? మంచి సెలెక్షన్ అండి, అంటే కొంచెం హోంవర్క్ చేస్తారనుకుంటే, లేదంటే 3 కరెక్ట్ పడవు. ఫిన్లెక్స్ చాలా మంచి బ్యాలెన్స్ షీట్ అండి, మంచి మేనేజ్మెంట్, జీరో డెట్, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బ్యాలెన్స్ షీట్స్ అనమాట. నస్ ఉండదు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ మోడల్. మీరు చెప్పిన 3 బాగున్నాయండి. డిప్స్ వచ్చినప్పుడు ఇండియా సిమెంట్స్ కూడా సిమెంట్ స్పేస్లో డెట్ కొద్దిగా తగ్గించుకుంటూ వస్తున్నారు ఎప్పటికప్పుడు. అండ్ ఒకప్పుడు ఇష్యూస్ ఉండే కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అంటే కొద్దిగా మెచ్యూరిటీ కనపడుతుంది. అన్రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని చేసి గతంలో మధ్యలో మిస్టేక్స్ జరిగినాయి, బట్ ఎనీవేస్ ఇప్పుడు ఓవరాల్గా కొంచెం రివైవల్ పాత్లో ఉన్నారు కాబట్టి వీ కెన్ గివ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాల్యుయేషన్స్ వైజ్ అట్రాక్టివ్ కనిపిస్తుంది ఇండియా సిమెంట్స్ కూడా. మేబీ ఈ లెవెల్లో కాకపోయినా డిక్లైన్స్లో ఏమన్నా కనిపిస్తుందా టెక్నికల్? యా డెఫినెట్లీ అండి, స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలో డబుల్ అయినప్పటికీ దర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా అరౌండ్ 30-40% ఇన్ నెక్స్ట్ 1 year పెరిగే టైప్ స్టాక్ అది. సో ఓన్లీ థింగ్ హై బీటా స్టాక్ అది. మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, ఆల్మోస్ట్ 220 నుంచి 180 దాకా పడుతుంది చూసాం. సో 40 రూపీస్ అంటే క్లోజ్ టు 20% కరెక్ట్ అవటం చూసాం. సో అలాంటి డిప్స్ వచ్చినప్పుడు మీరు ఫర్దర్గా యాడ్ చేసుకునేటట్టు ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. మేబీ 160 నుంచి 145 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో వర్స్ట్ కేస్ ఇఫ్ నిఫ్టీ ఫాల్స్ 30-40 మేబీ 300-400 పాయింట్స్ పడితే కనుక 145 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మీరు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యూములేట్ చేయొచ్చు. సో చాలామంది ఇప్పుడే జాయిన్ అయ్యారు, కొద్దిగా లేట్గా జాయిన్ అయిన వాళ్ళ కోసం మరొకసారి మనం ఇందాక అనుకున్న స్టాక్స్ పేర్లు, మాన్సూన్ థీమ్ అండ్ రూరల్ ఫోకస్ థీమ్స్ని మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో జగన్నాథం గారు రికమెండ్ చేశారు ఎస్కార్స్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్. అలాగే నేను టీవీఎస్ మోటార్ని పర్సనల్లీ ఐఎమ్ రికమెండింగ్ ఇట్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేసిన మరికొన్ని స్టాక్స్ లిస్ట్ చూస్తే కోరమాండల్ ఇంటర్నేషనల్, ధనుకో అగ్రిటెక్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, జైన్ ఇరిగేషన్, కేఎస్బి పంప్స్, స్వరాజ్ ఇంజిన్స్, విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్. సో ఈ కంపెనీస్ లిస్ట్ మరొకసారి చదువుతాను, రాసుకోండి. కోరమాండల్ ఇంటర్నేషనల్, ధనుకో అగ్రిటెక్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, జైన్ ఇరిగేషన్, కేఎస్బి పంప్స్, స్వరాజ్ ఇంజిన్స్ అండ్ విఎస్టీ టిల్లర్స్. మాన్సూన్ రిలేటెడ్ న్యూస్ కొంచెం ట్రాక్ చేస్తూ ఉండాలండి, ఎందుకంటే మాన్సూన్ ఇప్పుడేంటి మన ప్రిడిక్షన్స్ బాగున్నాయి అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. ఇన్ కేస్ ప్రోగ్రెస్ అదే అంటే మధ్యలో ప్రోగ్రెస్ కొద్దిగా ట్రాక్ చేస్తాం, లేదంటే ఒకేసారి కొంచెం కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా, ఎందుకంటే కొంచెం సీజనల్ ట్రేడ్ కాబట్టి ఇది. సో ఒక 10% ఫర్ ఇన్స్టెన్స్ తగ్గింది మాన్సూన్ అనుకున్న దానికంటే అన్న వార్త రాగానే మళ్ళీ ఈ స్టాక్స్లో కొద్దిగా కరెక్షన్ వస్తుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బట్ దెర్ ఆల్ ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవేవో ఈ సీజన్లో చేసేసి తర్వాత మళ్ళీ పడుకునే కంపెనీస్ కావు. దే విల్ గివ్ యూ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఓవర్ నెక్స్ట్ 3 to 4 years కూడా. అటువంటి స్టాక్స్ని మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత సతీష్ అడుగుతున్నారు, ఆయన ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు బేబీ గర్ల్ కోసం. హడ్కో, సిజీ పవర్, ఐడిఎఫ్సి బ్యాంక్. రాంగ్ సెలక్షన్ అనే అనుకోవాలి. ఓకే, హెడ్కో డీసెంట్ కానీ మిగతా రెండు అంత కరెక్ట్ పడలేదు, అంటే కరెక్ట్ సెలక్షన్ కాదేమో. సిజీ పవర్ కూడా ఆయనకైంది మీకు, అంటే 60 రూపీస్లో ఉందన్న ఉద్దేశంతో, అంటే కొద్దిగా ఆ ప్రైస్లో ఉందన్న ఉద్దేశంతో మీరు ఉండొచ్చు. బట్ క్రాంప్టన్ గ్రీవ్స్ ఏంటంటే ఆ గ్రూప్ మంచి గ్రూపే, కానీ సమ్వేర్ బిజినెస్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ కనపట్టలేదండి. బిజినెస్ డెసిషన్స్లో కూడా కొంచెం రాంగ్స్ వస్తున్నాయి. సో క్రాంప్టన్ గ్రీవ్స్ గ్రూప్ నుంచి కొంచెం దూరం ఉంటమే బెటర్ అని నా ఉద్దేశం అండి. తర్వాత మురళీకృష్ణ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్కాన్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అశోక బిల్డ్కాన్, ఇవన్నీ కూడా షార్ట్ టు మీడియం టర్మ్ తీసుకోవచ్చా? యా ప్రాబ్లీ ఎస్ అండి, అన్ని స్టాక్స్ కూడా మీరు చూస్ చేసుకునే మంచివే. బట్ ఓన్లీ థింగ్ డిప్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని ఈవెన్ షార్ట్ టు మీడియం టర్మ్ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్బిఎల్ బ్యాంక్ మొన్న డబల్ బాటమ్ ఫార్మేషన్ చూసాం, 495 నుంచి ఇమీడియట్లీ 540 దాకా వెళ్ళటం చూసాం. సో అలాంటి డిప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ. ఈ స్టేజ్లో కూడా మీరు తీసుకోవచ్చు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో. ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీకు అట్లీస్ట్ 10 or 12% కరెక్ట్ అవుతాయి కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత కాంచన అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఫండమెంటల్స్ గురించి చెప్పండి. 51 రూపాయలు కొన్నారు, 1000 షేర్లు, కంటిన్యూ చేయొచ్చు 1 year కోసం.
నేను ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వద్దంటానండి. ప్రైస్ పాయింట్ ఏమైనా రాజేంద్ర గారు చెప్తారా కానీ, ఎందుకంటే డెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ మధ్యలో CDRకి వెళ్ళారు, రిలేటెడ్ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా ఫండమెంటల్ చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఈ మధ్య బాగా పెరిగింది స్టాక్. అంటే అదే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజేంద్ర గారు చెప్తారా? 42, 65, 70 వరకు వెళ్ళింది. అదే అంటే ఫండమెంటల్ ఇంకా స్ట్రెంత్ లేదని నా ఉద్దేశం అండి ప్రైస్ గురించి. ఐ థింక్ మంత్లీ చార్ట్స్ చూస్తే కనుక డెఫినెట్లీ ఆ వ్యూ కరెక్ట్ అండి. సో ప్రాబ్లీ మనకు స్టాక్ చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ స్వల్ప పుల్ బ్యాక్ రావడమే చూస్తున్నాం, అదర్వైజ్ దర్ ఇస్ నథింగ్. సో దీని ఆల్ టైమ్ హై ఇస్ క్లోజ్ టు అరౌండ్ 101 మనకి 2008లో. సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ మనకి స్టాక్ ఒక స్టేజ్లో 11 రూపీస్ దాకా రావటం చూసాం. అండ్ గత 4-5 వారాలుగానే స్టాక్ చాలా పెరగటం చూసాం. సో క్లోజ్ టు 50-52 ఆ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 69 దాకా పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్కి ఉంచకూడదండి. డెఫినెట్లీ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఎక్కడ ఉంటే అక్కడ డెఫినెట్గా బుక్ చేయొచ్చు. ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు అమ్మేసుకొని మళ్ళీ ఒకవేళ తగ్గినప్పుడు కొనుక్కోవడం, ఇలా ట్రేడింగ్ చేయగలిగితే చేయండి. అదర్వైజ్ ఇంకా బెటర్ స్టాక్స్ మీరు షిఫ్ట్ కావచ్చు. ఇందిరా అడుగుతున్నారు GHCL అండ్ ప్రభాత్ డైరీ. GHCL 275లో, ప్రభాత్ డైరీ 127లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా? GHCL ప్రాబ్లీ ఎస్ అండి. సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ యావరేజ్, ఎందుకంటే క్లోజ్ టు 200 మూవింగ్ యావరేజ్ దాకా రావటం చూసాం. బట్ అగైన్ ప్రాబ్లీ వర్స్ట్ కేస్ ఇట్ కెన్ ఈవెన్ కమ్ టు 235. మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో అక్కడ దాకా రావచ్చు. కరెంట్లీ 245 ఉంది. సో మేబీ 235 నుంచి 206 మధ్యలో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ డెఫినెట్లీ బై. దేవేందర్ రావు అడుగుతున్నారు GE షిప్పింగ్ 430 రూపాయల్లో కొంటే 390 అయింది, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఓకేనండి, అంటే డీసెంట్ ప్లే, కానీ దానికంటే కూడా అంటే మనం చాలా బెటర్ అంటే వాళ్ళు అంటే బిజినెస్ వైజ్ కూడా అంత షిప్పింగ్ ఇండస్ట్రీ గ్లోబల్ ఇండస్ట్రీ ఛాలెంజెస్లో ఉంది. సో నాట్ ఇన్ ద గుడ్ షేప్. చాలా కంపెనీస్ యాక్చువల్లీ పెద్ద పెద్ద షిప్పింగ్ కంపెనీస్ బ్యాంక్రప్సీ ఫైల్ చేస్తున్నారు, అట్లాంటి న్యూస్ వస్తున్నాయి. అటువంటి టైంలో అంటే మీరు సెలక్షన్ కొద్దిగా రాంగ్ లైన్ వెళ్ళారు. సో నెక్స్ట్ ఎప్పుడైనా బౌన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఛాన్స్ వస్తే మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి గెట్ ఇన్ టు సమ్ BFSI రిలేటెడ్ స్టాక్స్ అండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్, మేబీ NBFCs ఆర్ స్ట్రాంగ్ ప్రైవేట్ బ్యాంక్స్, ఇటువంటివి. తర్వాత ఎర్రం రెడ్డి, కోర్స్ ఈ మెయిల్ మనం ఇందాక తీసుకోవడం జరిగింది. శరణ్ తన పోర్ట్ఫోలియో పంపించారు. ఆర్తి డ్రగ్స్ ఉన్నాయట, క్యూపిడ్ ఉన్నాయి, నందన్ డెనిమ్ ఉన్నాయి, DIC ఇండియా, బెర్జర్ పెయింట్స్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అవి 2-3 మంచి సెలక్షన్ ఉందండి. మళ్ళీ ఒకటి అంటే కొన్ని మిక్స్డ్ ప్లాంట్ పోర్ట్ఫోలియో అనుకోవచ్చు. బర్జర్ పెయింట్స్ మంచి సెలక్షన్ అండి, అది హోల్డ్ చేయండి. అది మీరు ట్రేడింగ్ చేయబోతే బెటర్, వదిలేసండి. అంటే అది ఎవెన్చువల్గా మంచి వెల్త్ క్రియేటర్ అవ్వచ్చు. సో లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో కొన్ని మీరు నాట్ పెర్ఫార్మింగ్ వెళ్ళండి, నందన్ డెనిమ్ లాంటివి ఆర్ DIC లాంటివి. సో వాటిలోంచి మీరు బయటకు వచ్చేసి ఇంకొంచెం బెటర్ స్టాక్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత రాఘవేంద్ర అడుగుతున్నారు కోహినూర్ ఫుడ్స్, IDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇవి కొనుక్కుంటారట 6 నెలల కోసం. ఈ IDFC బ్యాంక్ మీరు అందరూ కూడా ఈ 50 రూపాయల రేట్ చూసి బ్యాంక్ షేరు ఆ రేట్లో దొరుకుతుంది కదా అన్న ఉద్దేశంతో అడుగుతున్నట్లున్నారు ఎక్కువ మంది. అండ్ ఆల్సో మన దివాళీ రికమెండేషన్స్లో అనలిస్ట్ రికమెండ్ చేశారు, 2-3 రికమెండ్ చేశారు IDFC బ్యాంక్ని. So that could be one of the reasons also. No, I don't think it's performing and IDFC Bank, I think no, one should not enter. There are better banks actually. మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం, హయ్యర్ హైస్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ని పిక్ చేస్తే బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. IDFC Bank ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 15-20% మనం డౌన్ రావడం చూసాం లాస్ట్ 1 మంత్లో. వేరస్ ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి 15-20% అప్ ఉంది. సో ఐ థింక్ స్ట్రెంత్ ఉన్న బ్యాంక్స్ని మనం చూస్ చేసుకోవాలి. బ్యాంకింగ్ స్పేస్ మిడ్ క్యాప్ కావాలంటే మేబీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ ఎస్పెషల్లీ రికార్డ్ హైని టచ్ చేసింది ఓపెనింగ్లోనే. అండ్ సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 31,324 అండ్ 9,668 9,668 పాయింట్స్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. లుపిన్ ఈజ్ అప్ 1.5%. హీరో మోటోకార్ప్ గుడ్ నెంబర్స్, సేల్స్ నెంబర్స్ 1.5%. భారతీ ఎయిర్టెల్ సర్ప్రైజింగ్లీ 1.2% లాభంతో ఓపెన్ అయింది. నిఫ్టీ ఫార్మా కూడా IT అండ్ ఫార్మా రెండు స్ట్రాంగ్గా మళ్ళీ ఈ మధ్య ట్రేడ్ కావడం చూస్తున్నాం. IOC స్ట్రాంగ్గా ఉంది. BPCL కోర్స్ కొద్దిగా వీక్గా ఉంది. అండ్ HPCL 0.5% పెరిగి కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ 9,667 ఒక ఫ్రెష్ రికార్డ్ హైని టచ్ చేసింది. అండ్ బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. అలాగే ఇంతకుముందు 9649 ఏదైతే రికార్డ్ హై ఉందో నిఫ్టీకి సంబంధించి దాన్ని
బ్రేక్ చేసి ఓపెన్ అయింది. సో మేబీ 9700 దిశగా నిఫ్టీ వెళ్తుందని చెప్పుకోవచ్చు. మేబీ 9700 పైన మళ్ళీ కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఈజ్ ట్రేడింగ్ పాజిటివ్లీ. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి శ్రీనివాస్. హలో సార్ నమస్తే సార్ వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. సార్ గ్లోబల్ ఆఫ్షోర్ 130లో తీసుకున్నాం సార్, అది బాగా తగ్గిపోయింది. నెక్స్ట్ వండర్లా హాలిడేస్ 260లో తీసుకున్నాం సార్, అది ప్రాఫిట్ లో ఉన్నాను. గుడ్. సో ఇప్పుడే అనుకున్నామండి, షిప్పింగ్ అండ్ ఏవైతే ఈ ఆఫ్షోర్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ బాగా కుంటుపడ్డాయి. గ్లోబల్ పిక్చర్ అంత ఆశాజనకంగా లేదు. సో గ్లోబల్ ఆఫ్షోర్లో మీకు నష్టాలు రావడం ఆశ్చర్యం లేదు. హోల్డ్ చేయండి. వండర్లా ఇస్ మీరు చెప్పిన రెండింటిలో వండర్లా ఇస్ గుడ్ కంపెనీ అండి. అంటే ఈ మధ్య ఎక్స్పాన్షన్ కూడా బాగుంది. వాళ్ళ హైదరాబాద్ ప్లే ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడే సీజన్, అందులో హైదరాబాద్ వాళ్ళ సెంటర్ కూడా మంచి ఫుట్ ఫాల్స్ వస్తున్నాయండి మన మేనేజ్మెంట్ కమిటీ. సో ట్రాక్షన్ కూడా బాగానే ఉందండి. సో వండర్లా మీరు హోల్డ్ ఏరియా పెట్టండి. అంటే కొద్ది ప్రాఫిట్ వచ్చింది కదా నమ్మటం అలా చేయకండి. సో లీవ్ ఇట్, అంటే కొన్నాళ్ళు వదిలేస్తే మీకు కొంచెం మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్లోబల్ ఆఫ్షోర్ అన్నట్టు వసంత్ గారు అన్నట్టు ఎగ్జిట్ అవటం పెట్టండి. సో ఎందుకంటే ఆ స్పేస్ అంత ఎక్సైటింగ్ కనపట్లేదండి. సో ర్యాలీస్ వచ్చినప్పుడు గ్లోబల్ ఆఫ్షోర్ని ఇట్స్ ఏ ఫాలోయింగ్ స్పోర్ట్ అండి. యాక్చువల్లీ స్టాక్ చూస్తే కనుక 2015 మనకి మార్చ్లో 800 రూపీస్ ఉన్న స్టాక్. ఐ డోంట్ నో మీరు 800 నుంచి 130 పడింది కదా అని అట్రాక్టివ్ అయి కొని ఉంటారు. బట్ ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఎప్పుడు క్యాచ్ చేయకూడదండి. దట్స్ వాట్ వీ హవ్ సీన్. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 30 రూపీస్. సో ప్రాబ్లమ్ యూఆర్ లూజింగ్ 100 స్ట్రైట్ దీనిలో. సో ఇప్పుడు కూడా ఐ థింక్ దెర్ ఆర్ ఛాన్సెస్ మేబీ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. Worst case, probably it can pull back up to 60. So probably some stop loss you should keep 28 rupees అలా పెట్టుకుని మేబీ మీ లక్ బాగుంటే 60-65 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలి. సో నిఫ్టీ స్టాక్స్లో 26 స్టాక్స్ లాభాల్లో ఉంటే 3 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్స్లో చూస్తే టీవీఎస్ మోటార్స్ ఆల్మోస్ట్ 4.9% పెరిగింది, 5% పెరిగింది. అదాని ట్రాన్స్మిషన్, మార్క్సన్స్ ఫార్మా, ఓరియంట్ సిమెంట్, పొలారిస్, డిసిబి బ్యాంక్, గ్రీవ్స్ కాటన్ ఇలాంటివన్నీ మనకు లాభాల్లో ఉన్నాయి. వీడియోకాన్ ఇండస్ట్రీస్ అగైన్ మరొక లోవర్ సర్క్యూట్ కొట్టింది. శిల్పి కేబుల్, ఇది కూడా మనం గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నాం దూరంగా ఉండండి అని. సో మరొక లోవర్ సర్క్యూట్లో ఉంది. గేట్వే డిస్ట్రీ పార్క్స్, బజాజ్ ఆటో, అహ్లువాలే కాంట్రాక్ట్స్, మెర్క్, పిఎన్సి ఇన్ఫ్రా ఇవి నష్టాల్లో ఉన్నాయి. స్వల్ప నష్టాలు ఆల్మోస్ట్ 1-1.5% నష్టాలు మాత్రమే. రత్నమణి మెటల్స్, ఇన్ఫో ఎడ్జ్, విఐపి ఇండస్ట్రీస్, ఏఐఏ ఇంజనీరింగ్, ఎంఫసిస్ ఇవి స్వల్ప నష్టాల్లో ఉన్న స్టాక్స్. లాభాల్లో ఉన్న స్టాక్స్ మనం ఇందాక అనుకున్నట్లుగా టీవీఎస్ మోటార్స్ స్ట్రాంగ్గా ఉంది. చాలా స్ట్రాంగ్ నెంబర్స్ మనం ఏప్రిల్ నెలలో అమ్మకాల్లో చూసాం. అండ్ డిసిబి బ్యాంక్ పాజిటివ్గా ఉంది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, రేమాండ్, మార్క్సన్స్ ఫార్మా, గ్రీవ్స్ కాటన్, ఓరియంట్ సిమెంట్, ఎన్బిసిసి, అలాగే షిప్పింగ్ కార్పొరేషన్, జేఎం ఫైనాన్షియల్, సిఎట్. షిప్పింగ్ ఇండస్ట్రీ బాగాలేదు అన్నారు మీరు, షిప్పింగ్ కార్పొరేషన్ పెరిగింది ఏంటంటే దానికి డిఫరెంట్ స్టోరీ ఉంటుందండి. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది ఇండస్ట్రీ గ్రోత్ ఆర్ సంథింగ్ లైక్ దట్. డైవెస్ట్మెంట్ ఇటువంటి అంశాలు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఈ మెయిల్ మోజర్ బేర్ గురించి అడుగుతున్నారు. టీఎస్వి మురళీకృష్ణ ₹7.39 కొన్నారట. యావరేజ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. నో దట్స్ యువర్ స్టాప్ లాస్ అండి. ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ లాంగ్ టర్మ్ వీ షుడెంట్ టాక్. సో 7 రూపీస్లో మీరు ఏదైతే కొన్నారో దట్స్ యువర్ స్టాప్ లాస్. సో 7 రూపీస్ మొత్తం పోయేదాకా మీరు వెయిట్ చేయాలి. ఇలాంటి స్టాక్స్ యావరేజ్ చేయకూడదు. ఎందుకంటే 2013లో ఇది 2 రూపీస్ కూడా రావడం చూసాం. సో 2 రూపీస్ నుంచి 18 దాకా పెరిగింది. సో ఇఫ్ యావరేజ్ అట్ 5 రూపీస్ ఇట్ క్యాన్ కమ్ టు 2 రూపీస్ ఆల్సో. సో బెటర్ యావరేజ్ చేద్దాం. ఉన్న స్టాక్ని మీరు మొత్తం పోయినాయి అనుకుని హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మీ లక్ బాగుంది అనుకుంటే కనుక ప్రాబ్లమ్ మళ్ళీ 18-20 రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి. హలో వసంత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర భారత్ ఫైనాన్స్ ఇంక్లూజన్ ఉన్నాయండి, 17% లాస్ లో ఉన్నానండి. అలాగే ఈక్విటీస్ కూడా ఉన్నాయండి, 15% లాస్ లో ఉన్నానండి. ఈ రెండు ఇప్పుడు యాడ్ చేసుకోమంటారా, లాంగ్ టర్మ్ కోసం తీసుకొని జగన్నాథ్ గారిని చెప్పండి సార్. ఒకటి లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటే 15% కరెక్షన్ రాగానే అసలు క్వశ్చన్ రాకూడదు, అంటే రియల్ లాంగ్ టర్మ్ అయ్యి ఉంటే. కాబట్టి అంటే ఒకటి రెండు డీసెంట్ ప్లే, దానికి ప్రాబ్లం లేదు. షార్ట్ టర్మ్ కోసం తీసుకుని వాటిని కన్వర్ట్ చేసుకుంటాం, లాస్ట్ లాగానే ఆటోమేటిక్ లాంగ్ టర్మ్ అయిపోతారు, అది వేరే విషయం. సో ఈక్విటీస్ ఏంటంటే ఎఫ్ఎండ్లోకి వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ జీవన్ కూడా ఎఫ్ఎండ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే షార్టింగ్ ప్రెషర్ వచ్చి ర్యాలీస్ కూల్ ఆఫ్ అయిపోయినాయండి. సో డీసెంట్ ప్లే అండి. మీరు రియల్లీ లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 5 years ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మీరు వదిలేసండి, రెండు మీకు రివార్డ్స్ వస్తాయి. ఏమి వరీ కాకండి, మంచి కంపెనీస్లోనే ఉన్నారు మీరు. అండ్ దే ఆర్ ఇన్ ఏ గుడ్ సెక్టర్స్ అండ్ గుడ్ కంపెనీస్ ఆల్సో. సో భారత్ ఫైనాన్స్ అయితే క్లియర్గా డిక్లేర్ చేస్తారు, మేము ఎక్విజిషన్కి రెడీగా ఉన్నాం, ఎవరైనా మమ్మల్ని కొనేస్తే అమ్మేసుకోవడానికి రెడీగా ఉన్నామంటూ.
ఆర్ కనీసం ఒక పార్షియల్ స్టేక్ అయినా అమ్మటానికి సిద్ధంగా ఉన్నామంటూ అనౌన్స్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కొంత యాక్షన్ ఉండే అవకాశం ఉంది భారత్ ఫైనాన్స్లో, హోల్డ్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో శ్రీనివాస్, బెంగళూరు నుంచి అండి. శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. ఇది కొంచెం ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అండ్ మిక్ ఎలక్ట్రానిక్స్ ఏదో కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది అన్నట్టు న్యూస్ వచ్చిందండి. దీన్ని ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇంతకు ముందు కుటుంబరావు గారు కూడా రికమెండేషన్ ఇచ్చారు. దీని ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా అని అడుగుదామని చేశాను. ఇప్పుడు అందరికీ కొన్ని బయాస్లు ఉంటాయి. కుటుంబరావు గారికి ఉన్న బయాస్ మిక్ ఎలక్ట్రానిక్స్ వైపు ఉండేది ఆ టైంలో, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. బట్ వెరీ బ్యాడ్ మేనేజ్మెంట్ అండి, చాలా చాలా దొంగలని చెప్పుకోవచ్చు, ఇంకా వేరే మాటలు మింగడం ఎందుకు. సో అటువంటి దొంగలు రన్ చేసే కంపెనీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి? అది ఎక్విజిషన్ ఎవరైనా మంచి వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే అప్పుడు మారొచ్చేమో, అప్పుడు దాకా అయితే దాని జోలికి వెళ్ళకండి. ఎప్పుడన్నా పర్వాలేదు కొద్దిగా పెరుగుతోంది లాభాలు వస్తున్నాయి అనుకోగానే ప్రమోటర్ అమ్మేసుకుంటూ ఉంటాడు. మనల్ని తిన్నవరండి, డబ్బులు తిన్నవారు ఇటువంటి కంపెనీస్లో. సో డోంట్ గో ఇన్ టు సచ్ కంపెనీస్. దీనికి ఒక కామెంట్ కూడా, మంచి కంపెనీ అంటూ ఏం లేదండి, వాళ్ళు చేసేది ఏం లేదు, జస్ట్ ఇంపోర్ట్ ఎల్ఈడీస్ ఫ్రమ్ చైనా అండ్ కిక్ బ్యాక్స్ అవి డిపార్ట్మెంట్స్కి ఇచ్చి దే సెల్ టు మన ఇండియన్ రైల్వేస్ అలాంటి స్టాక్. సో మధ్యలో కూడా ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మేబీ అరౌండ్ 2016 జనవరిలో మనం చూసాం, అది ఓ చైనా కంపెనీలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి ఒక న్యూస్ రిలీజ్ చేసి ఆ స్టాక్ని ఆల్మోస్ట్ మనకి 13-14 ఉన్నది 26 దాకా తీసుకెళ్లారు. సో ఐ థింక్ దిస్ ఆర్ ఆల్, యా ఎగ్జాక్ట్లీ 26లో డిస్ట్రిబ్యూషన్ అయిపోయి మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ టు 9. సో మేబీ 9 రూపీస్ ఇలాంటి టైంలో మళ్ళీ న్యూస్ వచ్చినప్పటికీ, సో దీనిలో ఎలా అంటే స్మార్ట్ ఉండాలి బేసికలీ. ఇన్ కేస్ మీరు 9లో ఉంటే 7లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి, లేదు అంటే 13, 14, 15 వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. సో అలాంటి వాళ్ళే ఇందులో ఉండాలి. కానీ బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఐ థింక్ నోబడీ షుడ్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అండ్ స్టాఫ్కి జీతాలు ఇవ్వకపోవడం, ప్రమోటర్లు బాగానే ఉంటారు, ప్రమోటర్లు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు, మంచి కార్లు కొనుక్కుంటారు, బిల్డింగ్లు కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చాలా ఆర్భాటంగా విలాసవంతంగా వైభవపేతంగా చేస్తారు. బట్ మిగతా వాళ్ళందరినీ గాలికి వదిలేస్తారు, ఉద్యోగులు కావచ్చు, షేర్ హోల్డర్స్ కావచ్చు. అటువంటి కంపెనీస్ని మనం దరిదాపులు కూడా వెళ్ళకూడదండి. నరసింహారావు తర్వాత కాలర్. హలో, అడగండి నరసింహారావు. జగన్నాథం గారికి క్వశ్చన్ అండి. అడగండి. కింగ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండమెంటల్ ఎలా ఉందండి? అది లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నారా? ఇది ఇయర్ లో ఎక్కువ పెరగలేదు ఈ మధ్య, సో వేరే ఇదే తీసుకోమంటారా లేకపోతే వేరే ఇంకేదైనా సజెస్ట్ చేస్తారా? జగన్నాథం. కింగ్ ఫర్ సైన్స్ బాగా పెద్ద వాల్యూ ఉన్న కంపెనీ ఇది, 770 రూపాయలు కనిపిస్తుంది. దే ఆర్ ఇంటూ సమ్ స్పెషలైజ్డ్ ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏం చేయమంటారు, ఈ కంపెనీ టర్న్ ఓవర్స్ ఉంటాయి బట్ మార్జిన్స్ చాలా తక్కువగా, నెట్ ప్రాఫిట్ జస్ట్ ₹1 కోటి చూపిస్తున్నారు 100 కోట్ల టర్న్ ఓవర్ మీద. ఫ్రాంక్లీ స్పెసిఫిక్గా ట్రాక్ చేయలేదండి స్పేస్ని. బట్ టెక్నికలీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి. నవంబర్ 2016లో ఇది 1079 ఉన్న స్టాక్. సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో 684 లాస్ట్ మంత్ లో ఉంది అండ్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో దిర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. పర్ డే మీకు 10,000, 12,000 కూడా అవ్వవు. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అవుతున్నప్పటికీ యావరేజ్ వాల్యూమ్ దీనిది హార్డ్లీ 4-5,000 అవుతుంది అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. నా ఉద్దేశంలో దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఐ థింక్ ప్రాబబ్లీ ఫినాన్షియల్ స్పేస్లో మనం ఇఫ్ యూ క్యాన్ వెయిట్ ఫర్ మేబీ సమ్ కరెక్షన్ అండ్ ఇన్వెస్ట్, దానిలో రిటర్న్స్ కొద్దిగా బాగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చిన్న ఈక్విటీ ₹10 కోట్ల ఈక్విటీ మీద వాళ్ళు ఏదో ప్రాఫిట్, ఈపీఎస్ ఇలాంటి గందరగోళంతో చూపిస్తున్నారు. బట్ నాట్ ఏ బిలీవబుల్ కంపెనీ అండి. డోంట్ గో ఇన్ టు దిస్ కంపెనీ. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు, ప్రసాద్ అనుకుంటాను. హలో, హలో, అడగండి ప్రసాద్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ ఎంఆర్పిఎల్ వచ్చి ₹106 200 షేర్లు. కేఈసీ ఎలక్ట్రానిక్స్ కొందాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు. కేఈసీ ఇంటర్నేషనల్, కేసీ ఎలక్ట్రానిక్స్ అండి. కేఈసీ కదా? కేఈసీ, ఓకే. కేఈఎల్ ఎలక్ట్రానిక్స్, కేఈఎల్ ఎలక్ట్రానిక్స్. అవునండి, ఎలక్ట్రానిక్స్. కిర్లోస్కర్ ఎలక్ట్రికల్సా? అవును సార్, అవును సార్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎంఆర్పిఎల్ అండ్ కిర్లోస్కర్ ఎలక్ట్రికల్స్ రెండు నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెండు డీసెంట్ సెలక్షన్ అండి. ఓకే, అంటే మీరు రెండు మంచి నేమ్సే. కాదండి, ఇంకొంచెం ఫ్రంట్ లైన్ ఇంకొంచెం యాక్టివ్ అంటే ఇంకొంచెం ఫ్రంట్ లైన్ లెట్స్ బిఎఫ్ఎస్సి అనుకోండి, లేదంటే కన్జ్యూమర్ రిలేటెడ్ ఈక్వేషన్ అటువంటి వాటిలోకి వస్తేనంటే మీకు కొద్దిగా రిటర్న్స్ కొంచెం ఫాస్ట్గా వచ్చి కనపడే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్తో పాటు ఇవి కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పిన రెండు డీసెంట్ నేమ్స్ అండి, దాంట్లో ఇష్యూ అనేం లేదు. కాకపోతే ఇంకొంచెం సెలక్షన్ ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయొచ్చేమో. సో కేఈసిఎల్, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఇది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగలేదండి. సో అందుకని మేబీ అవాయిడబుల్ కంపెనీ అనిపిస్తుంది. ఇది ఆడిటెడ్ రిజల్ట్స్ ఫర్
లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 154 కోట్ల ఇన్కమ్ మీద దే డిక్లేర్డ్ 6 crores లాస్. అంతకుముందు డిసెంబర్ క్వార్టర్లో అయితే 12 కోట్ల నష్టం చూపించారు. బాగా నష్టాల్లో ఉంది. ఎందుకు మీరు దీనివైపు వెళ్తున్నారు? లాభాల్లో ఉన్న కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్ టర్న్ అరౌండ్ అయిన సందర్భంలో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫండమెంటల్స్ బాగుండొచ్చు, మంచి స్పేస్లో ఉండొచ్చు, కానీ లాస్ట్ 2 quartersగా లాసెస్. అఫ్కోర్స్ లాస్ట్ క్వార్టర్ లాస్ తగ్గింది డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. అదొకటే ప్రధాన కారణం కాకూడదు మన బయింగ్ డెసిషన్కి. తర్వాత కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు, డీసీబీ బ్యాంక్ కొంటారట 3 months కోసం, కొనుక్కోవచ్చా? ప్రాబ్లీ ఎస్ అని చెప్పొచ్చు అండి. ఐ థింక్ 2 price points మీరు తీసుకోవాలి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 140 నుంచి 200 లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే పెరిగింది. మేబీ కరెక్షన్ వస్తే కనుక 170 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 3 months కోసం అయితే ఇట్స్ ట్రేడింగ్ బెట్ కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మేబీ 7 to 12% పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోండి. బట్ స్ట్రిక్ట్లీ 172 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 240 వరకు ఐ థింక్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ ఎర్లియర్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. టిఎస్ఎన్ మూర్తి కాకినాడ నుంచి మెయిల్ పంపించారు. జమునా ఆటో లాస్ట్ 25 yearsగా 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. హోల్డింగ్ కాస్ట్ 0 అయిపోయింది అండ్ డివిడెండ్లు బోనస్లు పుష్కలంగా అందుకున్నారు. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయొచ్చు అది? మంచిదండి, వదిలే. ఇంక ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ సిల్వర్ అంటారు అనమాట. ఇక ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వటమే, కానీ ఇంక మనం దీని గురించి ప్రైస్ చూసి పెద్ద రోజువారీ అనాలిసిస్ చేసినంత అవసరం ఉండదండి. వదిలేసండి ఇంక అంతే. ఆల్రెడీ 25 years వదిలేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేయడం బెటర్. మీ అబ్బాయి రవి గారికి ఇచ్చేయండి, లేదా వారి పిల్లలు మనవాళ్ళకి ఇచ్చేసేయండి. తర్వాత అరవింద్ అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ 2 to 3 years కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? భారత్ ఫోర్జ్ డీసెంట్ నేమ్ అండి. సో అది ఆటో యాన్సిలరీలో మంచి నేమ్. కాకపోతే ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ కొద్దిగా రిజల్ట్స్లో కొంచెం స్ట్రగుల్ అయ్యారు, కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అయింది మధ్యలో. ఆ టైంలో మిగిలిన ఆటో యాన్సిలరీ పెరిగినంత ఫాస్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మెండా ఇండస్ట్రీస్ అవన్నీ పెరిగినంత ఫాస్ట్గా భారత్ ఫోర్జ్ వాళ్ళు పికప్ చేయలేపారు. బట్ నౌ ఐ థింక్ థింగ్స్ ఆర్ అపేరింగ్ టు బి రివైవింగ్. సో మీరు మంచి నేమ్ అండి. సో డిప్స్ అవి వచ్చినప్పుడు ప్రయత్నం చేయొచ్చు. అరబిందో ఫార్మా 1 year కోసం కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? ప్రభాకర్ అడుగుతున్నారు. నో, డెఫినెట్లీ నో అండి. మేబీ ట్రేడింగ్ బాండ్స్ కోసం అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ ఫార్మా యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్. దో స్టాక్ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 800 నుంచి 500 దాకా పడినప్పటికీ ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం ఇట్లాంటి స్పేస్లో. సో ప్రాబ్లీ ఇట్ కెన్ ఈవెన్ పుల్ బ్యాక్ అనదర్ 10%. సో 1 year కోసం ఐ డోంట్ అడ్వైజ్ అండి. మేబీ ట్రేడింగ్ కోసం 10-15% కోసం అయితే అటెంప్ట్ చేయొచ్చు. బట్ అగైన్ 3 to 4% ఆర్ మేబీ 5% కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. శ్రీనివాసరావు, ఎస్బీఐ కొనుక్కోవచ్చా ఇక్కడ? I think 1 year view ఉండి if you are happy with maybe 20% return, maybe yes అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. అగైన్ 2 price points మీకు కావాలి. 289 is ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 266 200-day మూవింగ్ యావరేజ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనం అక్కడ పరిగణిస్తాం. సో మేబీ అక్కడికి వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రాజేష్ చౌదరి మెయిల్ పంపించారు, భారత్ ఫోర్జ్, M&M, మారుతి సుజుకి ఈ 3 1 year కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? అన్ని ఆటో నేమ్స్ చెప్పినట్టున్నారండి. ఓకే అంటే మీకు ఆటో మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆటో ఇండస్ట్రీ కూడా ఓవరాల్ రివైవల్లో ఉంది కాబట్టి ఓకే. M&M ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ టైంలో ఏదన్నా పెద్ద క్లిక్ వచ్చి ఏదన్నా వస్తుంది వేరే విషయం, కానీ జనరలీ ఏంటంటే అంత స్ట్రాంగ్గా చేయలేపారండి. అంటే మిగిలిన ఆటో కంపెనీస్ ఇచ్చినంత రివార్డ్స్ కానీ లేదంటే అంత నెట్వర్క్ క్రియేషన్ కానీ చేయలేపారు. M&M వద్దని చెప్తాను. సో మిగిలిన 2 మారుతి సుజుకి వెల్త్ క్రియేటర్, సో డిప్స్ వచ్చినప్పుడు అది ట్రై చేయొచ్చు. భారత్ ఫోర్జ్ కూడా ఇంత మనం అనుకున్నట్టు డిప్స్ వచ్చినప్పుడు అది ట్రై చేయొచ్చు. పి చంద్రశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, పిఎన్బి ఆప్షన్స్ తీసుకున్నారట. సో పిఎన్బి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ తీసుకున్నారు అది రాయాలి మీరు. పిఎన్బి ఆప్షన్లో ఏ స్ట్రైక్ ప్రైస్ ఆప్షన్ తీసుకున్నారు, పుట్ తీసుకున్నారా, కాల్ తీసుకున్నారా, అవన్నీ రాయకుండా రిప్లై ఇవ్వడం కష్టం అవుతుందండి. నాగేందర్ రెడ్డి అడుగుతున్నారు, ఐఆర్బి ఇన్ఫ్రా 185లో, ఎస్బీఐ 267లో ఉన్నాయి, ఏం చేయాలి? యా, ప్రాబ్లీ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు అండి. ఐ థింక్ ఎస్బీఐ ఈజ్ ఏ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఐ థింక్ లోనే కొన్నారు మీరు, ప్రాబ్లీ అదే మీ సపోర్ట్ పాయింట్. బట్ ట్రేడింగ్ పొజిషన్ అయితే 262 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈవెన్ ఐఆర్బీ కూడా ప్రాబ్లీ ఇది స్టాక్ ఆల్మోస్ట్ కరెక్షన్ అయిపోవటం చూసాం. 272 నుంచి 220 దాకా రావడం చూసాం. ఓన్లీ థింగ్ ఇది 234 అబోవ్ క్రాస్ అవుతే మేబీ ఐ థింక్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఐఆర్బీ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. క్లోజింగ్ బేసిస్లో బిలో 218 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ అదేవిధంగా 243 నుంచి 260 మధ్యలోకి వస్తే కనుక మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. వెంకట కిషోర్ అడుగుతున్నారు, మన రికమెండేషన్స్ ఆధారంగా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయట. సో 30% ప్రాఫిట్లో ఉన్నారు ప్రస్తుతం పోర్ట్ఫోలియోలో. నోసిల్ 82, ఎంఆర్పిఎల్ 100 రూపీస్,
స్పైస్ జెట్ 60 రూపాయలు, హడ్కో ఐపీఓలు అలాట్ అయ్యాయి 800 షేర్లు, ఆర్బిఎల్ 400 రూపాయలు కొన్నారు. ఏం చేయాలి ఇవన్నీ? స్టాప్ లాస్లు పెట్టుకోవాలా? ఐ థింక్ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ నాట్ నెసరీ అండి. ప్రాబ్లీ మార్కెట్ వొలటాలిటీలో ఒక్కోసారి మీ ప్రైస్ వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ యూ కెన్ ట్రేడ్, నా ఉద్దేశంలో 50% యూ కీప్ ట్రేడింగ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 30-35% ప్రాఫిట్స్ అంటే కనుక ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిట్. సో 50% ఆఫ్ యువర్ స్టాక్ మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది అలా. అండ్ మళ్ళా అగైన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ప్రాబ్లీ మీ కాస్ట్ ప్రైస్కి ఇన్ కేస్ మార్కెట్స్ వచ్చింది అంటే యూ విల్ గెట్ డిస్గస్టెడ్ అండ్ సెల్, అక్కడ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి I think if you are an investor for 2 years, don't do anything. If you can trade in the market, probably 50% of your stock you can trade. తర్వాత శ్రీధర్ కొంక అడుగుతున్నారు, ఎస్బీఐ 300 రూపీస్లో, ఆర్బీఎల్ 550లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? పర్ఫెక్ట్ హై పాయింట్స్లో కొనుంటున్నారండి. రెండు అంటే కరెక్ట్గా ఈ మధ్య కొనుంటారు. రెండు ఆబ్వియస్లీ రెండు మంచి బెట్స్ యాజ్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ప్రైస్ పాయింట్స్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ కూల్ ఆఫ్ వస్తే రెండు కరెక్షన్ వస్తాయండి, దాంట్లో డౌట్ లేదు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. డిప్స్ వచ్చినప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు హై లెవెల్స్కి వెళ్తా అలా కాకుండా డిప్స్కి వచ్చినప్పుడు యాడ్ చేయండి. మధుకర్ వివిమెడ్ ల్యాబ్స్ కొన్నారు 118 రూపాయల్లో, మంచి రిజల్ట్స్ ఇచ్చింది కానీ పెరగడం లేదు. హోల్డింగ్ పీరియడ్ 3 months. ప్రైస్ పాయింట్ ఈజ్ నాట్ గ్రేట్ అండి. స్టాక్ ఆల్మోస్ట్ మనకి హై బీటా స్టాక్ ఇది. సో మనకి లాస్ట్ ప్రీవియస్ మంత్లో కూడా చూసాం, ఇది 136 నుంచి 98 దాకా రావడం చూసాం. సో రిజల్ట్స్ మంచిగా ఇవ్వడం, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అయిపోతాయండి ప్రైస్లో. సో రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ స్టాక్ 98 రూపీస్ నుంచి క్లోజ్ టు 120 దాకా పెరగడం చూసాం. అండ్ ప్రాబ్లీ జనరలీ న్యూ హైస్ వచ్చినప్పుడు సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. మీరు కొన్న ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ 10% అంటే 98 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ అది 136 దాటింది అంటే కనుక 150 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఒకసారి మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ ప్యూర్ ట్రేడింగ్ ప్లే. ఐ థింక్ యూ షుడెంట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఫస్ట్ గ్లోబల్ నుంచి శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు, హ్యావెల్స్ ఇండియా 1 year వ్యూతో తీసుకోవచ్చు ఇక్కడ? హ్యావెల్స్ మంచి థీమ్ అండి, మంచి మేనేజ్మెంట్. కాకపోతే ఏంటంటే ఒక 1.5 year బ్యాక్ అంటే అప్పటి నుంచి కొద్దిగా గ్రోత్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సో గ్రోత్ మొమెంటంలో. బట్ థీమ్ మంచిదండి. డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నం చేస్తాం. లక్ష్మణరావు విజయవాడ నుంచి గ్రీన్ ప్లై 270 రూపాయల్లో కొన్నారు, ఎందుకు తగ్గుతోంది, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ప్లైవుడ్లో మంచి నేమ్ అండి, అది మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్. సో అది కరెక్షన్స్ మధ్య మధ్యలో అది దట్స్ ఫైన్, ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కానీ మీరు హోల్డ్ ఏమైనా చెప్తాను, హడవడం లేదండి. అలాగే క్యాపిటల్ ఫస్ట్ కొన్నారు 730లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ప్రాబ్లీ డిప్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ 800 నుంచి 650 దాకా మనకి లాస్ట్ వీక్ రావడం చూసాం. సో నాట్ నౌ 705 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 660 నుంచి 640 మధ్యలో యూ కెన్ యాడ్ యాజ్ అ సెకండ్ ప్రైస్ పాయింట్. సంజీవ్ రెడ్డి టెక్నోప్లాస్ట్ కొనుక్కోవచ్చా ఇక్కడ? యా, నిన్న ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై రావడం చూసాం స్టాక్. అది 156 అరౌండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 2 price points వేస్తాను చెప్తాను. బట్ స్టీపర్ కరెక్షన్స్ ఉంటాయి ఇలాంటి స్టాక్స్లో, మిడ్ క్యాప్ స్పేస్ కాబట్టి. సో నిన్ననే ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% పెరిగింది స్టాక్. సో 156 నుంచి 142 మధ్యలో 2 or 3 price points యూ కెన్ బై. గణపతిరావు జిఐసి హౌసింగ్, అవంతి ఫీడ్స్, ఈ రెండు ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? జిఐసి హౌసింగ్ అని ఫస్ట్. జిఐసి హౌసింగ్ మంచి థీమ్ అండి. హౌసింగ్లో మనం చాలాసార్లు చెప్పిన ఏరియా. జిఐసి హౌసింగ్ ఓకేనండి. అవంతి ఫిట్స్ అని చాలా హ్యూజ్ వెల్త్ క్రియేటర్. అయితే ఏంటంటే ఇప్పుడు బాగా ర్యాలీ అయిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఫ్రెష్ ఎంట్రీ అయ్యేటట్టయితే. ఓకే. సుధాకర్ రెడ్డి, జైన్ ఇరిగేషన్ అండ్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ 4 years కోసం తీసుకోవచ్చా? ఆల్రెడీ గ్రీన్ ప్లై గురించి చెప్పారు. జైన్ ఇరిగేషన్ ఇట్స్ ఎ థీమ్ నౌ, ఈ మాన్సూన్ థీమ్ కాబట్టి 4 years అంటున్నారు. అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ పెర్ఫార్మెన్స్ని తీసుకోవచ్చు మీరు. తర్వాత సుధా ఏపూరి అడుగుతున్నారు, కరూర్ వైశ్య బ్యాంక్ 110లో ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ పెరుగుతున్నాయి, ఇది ఒకటే పెరగడం లేదు, దీని నుంచి ఫెడరల్ బ్యాంక్ కానీ కర్ణాటక బ్యాంక్ కానీ షిఫ్ట్ కావచ్చా? యా, బెటర్ ఐడియా అండి. ఇట్స్ ఎ లాగార్డ్ యాక్చువల్లీ, బట్ పెరిగిన రోజు డెఫినెట్లీ పెరుగుతుంది. కర్ణాటక ఫెడరల్ ఏంటంటే మోస్ట్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ మూమెంటమ్ ఇస్తాయి, ఫెండోలో ఉన్నాయి కాబట్టి స్టాక్స్. ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ 50% ఆఫ్ యువర్ స్టాక్ మేబీ ఎస్, బట్ లేదు అని కనుక ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్లే అయితే ఐ థింక్ ఫెడరల్ అండ్ కర్ణాటక కొద్ది హై బీటా స్టాక్స్గా చెప్పుకుంటాం. ఎందుకంటే 10-15% స్టీపర్ కరెక్షన్స్ కూడా ఉంటాయి. సో అది మీరు మనసులో పెట్టుకొని ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్, ఎందుకంటే బెటర్ రిటర్న్స్ అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చే స్టాక్స్ అవి. కరూర్ ఐ థింక్ ఇట్స్ ఎ స్టడీ స్టాక్ అండ్ సేఫ్ బెట్, ప్రాబ్లీ రిటర్న్స్ తక్కువ ఇస్తుంది అది. అలాగే 10,000 రూపాయలు నెల ఇన్వెస్ట్ చేస్తారట సుధా, కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు.
కరెక్షన్ అదే హెడ్కో ఒకటి మంచి ఐడియా అండి ఈ మధ్య వచ్చిన వాటిలో, ఎందుకంటే ఇంకా అంటే ర్యాలీ ఇంకా అవుద్దని అనిపిస్తుంది అండి. ఇంకా ఫుల్ వాల్యుయేషన్ ఫుల్లీ ప్రైస్డ్ కాదు, 1.5 ప్రైస్ టు బుక్లో ఉంది. సో ఇంకా ఛాన్సెస్ ఉంది. హెడ్కో ఒకటి మీరు యాడ్ చేస్తూ వెళ్ళండి. కరెక్షన్స్ వచ్చినప్పటికైతే ఏందో మనం అనుకున్న టెస్ట్ కట్స్ కానీ లేదంటే ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ ఎన్ని కరెక్షన్స్ వచ్చే పక్షంలో అయితే ఇప్పుడు ఈవెన్ కరెంట్ ప్రైస్ పాయింట్ కూడా హెడ్కో ఈజ్ ఎ డీసెంట్ థింగ్ అండి. సో ఫార్మా స్టాక్స్లో క్యాడిలా ఆల్మోస్ట్ 6.5% పెరిగింది. మార్క్సన్స్ ఫార్మా ఈ రెండు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి అమాంగ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కౌంటర్స్లో. తర్వాత 2-3 మెయిల్స్ తీసుకొని ముగిద్దాం. హరనాథ్ రెడ్డి కిటెక్స్ గార్మెంట్స్ తీసుకున్నారు 630లో, హోల్డర్ ఎగ్జిట్. ఈ స్టాక్ ఐ థింక్ ఎవ్రీ రిజల్ట్స్ వచ్చే టైంలో దే ఇస్ లాట్ ఆఫ్ బీటింగ్. సో మనం గత కొన్ని క్వార్టర్స్గా గమనిస్తున్నాం, రిజల్ట్స్ రాగానే ప్రాబ్లీ స్టీప్ కరెక్షన్స్ రావడం చూస్తున్నాం అండ్ మేబీ మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది స్టాక్లో. సో ఆల్మోస్ట్ మీరు టాప్ ఆఫ్ ద ప్రైస్ మేబీ 9 months బ్యాక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఐ థింక్ గత ఏప్రిల్లో చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 537 దాకా వెళ్ళింది, కరెంట్లీ అరౌండ్ 380 ఉంది. సో నా ఉద్దేశంలో 340 స్వింగ్లో 2016 ఫిబ్రవరిలో ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక స్టీపర్ కరెక్షన్స్ ఉంటాయి. సో నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ వరకు పుల్ బ్యాక్ వస్తే కనుక విచ్ ఇస్ 440 or 450. సో అక్కడ మీరు ఒకసారి కొద్ది లాస్ బుక్ చేసి బెటర్ స్టాక్ షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అలాగే రమేష్ బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. గతంలో మీ కార్యక్రమంలో నందన్ డెనిమ్, డిఐసి ఈ 2 స్టాక్స్ని బాగా రికమెండ్ చేశారు. ఇప్పుడేమో మీరు బయటకు వచ్చేయమంటున్నారు, ఏంటి సంగతి అని. పెర్ఫామ్ చేయకపోతే రివ్యూ చేసుకుంటూ ఉండాలండి. గతంలో మనం ఒకసారి నమ్మాం కదా, ఆ స్టాక్స్ని రికమెండ్ చేశాం కదా అని చెప్పేసి వాటినే పట్టుకుని వెళ్ళాడకూడదు. అప్పుడప్పుడు రివ్యూ చేసుకొని దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ జస్ట్ కమ్అట్ అవుతుంది. అందులో తప్పేం లేదు. అందరం ప్రతి సందర్భంలోనూ 100% రైట్ చేస్తూ వెళ్ళాం కదా. సో ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోవచ్చు, ఆర్ రికమెండ్ చేశాం కదా అని చెప్పేసి ఇంక దాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు. 10 సంవత్సరాలు వెళ్ళాడినా కూడా ఉపయోగం ఉండదు అటువంటి కౌంటర్స్లో. ఫర్ ఇన్స్టెన్స్ డిఐసి ఇండియా చూస్తే దే ఆర్ కంటిన్యూస్లీ పోస్టింగ్ లాసెస్ ఆర్ పూర్ పెర్ఫార్మెన్స్. అటువంటి స్టాక్లో ఎందుకు ఉండాలి మనం? ఎంత రికమెండ్ చేసినా కూడా పెరగవు అవి. సో కమ్అట్ ఆఫ్ డిఐసి ఇండియా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ నందన్ డెనిమ్ బాగా రికమెండ్ చేస్తారు 2 కూడా. బట్ చెప్పాను కదా, ఎవరం కూడా దేవుళ్ళం కాదండి. మేము చెప్పినట్లే మార్కెట్స్ అలాగే వెళ్తాయి. మా రికమెండేషన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇస్తాయి. 70% రిటర్న్స్ బాగా ఇస్తే ధన్యజీవులం అయిపోతాం. సో 70% సక్సెస్ రేట్ మా టీంకి ఉందండి, అది మాత్రం చెప్పగలం మీకు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం కూడా మించిపోయింది కాబట్టి చివరిగా ఏదైనా ట్రేడర్స్కి ఐడియా ఇస్తున్నారా? ఐ థింక్ మార్కెట్ వాంట్స్ మోర్ ప్రూఫ్ అండి. నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి 40-50 పాయింట్స్ ఎక్కువ కనిపించినప్పటికీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 9649 అబౌవ్ అట్లీస్ట్ 2 bars మనకి ట్రేడ్ అవ్వాలి, విచ్ ఇస్ 1 hour. సో నా ఉద్దేశంలో అరౌండ్ 10-15 వరకు 9649 అబౌవ్ ఉంటే ప్రాబ్లీ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ అబౌట్ 20 or 30 points స్టాప్ లాస్. మేబీ కమింగ్ డేస్లో 97-20 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్లో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ ఏవైతే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో ప్రాబ్లీ వాటిల్లో మనం ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. బట్ అగైన్ ఏవైతే ప్రీవియస్ స్వింగ్ హై వస్తున్నాయో ఆ స్పేస్ ఈజ్ లుకింగ్ గుడ్. సో మేబీ కర్ణాటక బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఇన్ కేస్ 3 months 6 months వ్యూ వరకు ఉంది అంటే కనుక 2 price pointsలో వన్ షుడ్ ఎంటర్. 177-178 కరెంట్ మార్కెట్ ప్రైసెస్ ఉంది. మేబీ 145-150 డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 or 3 price pointsలో ఎంటర్ అవుతే ఐ థింక్ నెక్స్ట్ 4 to 5 monthsలో ఇది 214 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.